సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విధిశతమఖాద్యా దివిషదః కరాళం యక్ష్వేళం కబళితవతః కాలకలనా న శంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమా. ఈ శ్లోకము జగన్మాత యొక్క తాటంకముల మహిమ గురించి తెలియజేస్తుంది. అమృతాన్ని పానం చేసినటువంటి దేవతలంతా కూడా ఒకానొక సమయంలో నశిస్తారు. కానీ కాలకోట విషం త్రాగిన ఆ పరమేశ్వరుడు కాలం ధర్మాన్ని పొందకపోవటానికి అమ్మవారి యొక్క తాటంకముల మహిమ అని ఈ శ్లోకంలో చెప్పబడుతోంది. సుధామప్యాస్వాద్య ప్రతిభయ జరామృత్యుహరిణీం అంటే జరామృత్యువులు అంటే ముసలితనము మరణము అనేటువంటివి. ఈ రెండూ కూడా ప్రతి ఒక్కళ్ళకి భయాన్ని కలిగిస్తూ ఉంటాయి. సహజంగా అందరూ భయపడేది ఈ జరామృత్యువులకే. అటువంటి వార్ధక్యము మృత్యువు అనేవి హరించబడినది అమృతం ద్వారా. అంటే ఎవరైతే అమృతం తాగారో వాళ్ళకి ఈ వార్ధక్యము మృత్యువు అనేవి రాదు. అమృతము తాగినటువంటి దేవతలకి ఆ భయం ఎప్పుడూ ఉండదు. దేవతలు ఎప్పుడూ కూడా 25 ఏళ్ల వయసులో ఉన్నట్టే ఉంటారట. అలాగే విపద్యంతే విశ్వే విధిశతమఖాద్యా దివిషదః. దివిషదః అంటే దేవతలు, విశ్వే దివిషదః అంటే సమస్త దేవతలు, విధి అంటే బ్రహ్మ, శతమఖుడు అంటే 100 యజ్ఞములు చేసినటువంటి ఇంద్రుడు, విధిశతమఖాద్య అంటే బ్రహ్మ ఇంద్రుడు మొదలైన దేవతలందరూ కూడా జరామృత్యువులను హరించేటువంటి అమృతాన్ని తాగినప్పటికీ విపద్యంతే అంటే విపత్తులకు లోనవుతున్నారు. అంటే ప్రళయకాలంలో వాళ్ళకి సైతం మృత్యువు తప్పటం లేదు. అమృతపానం చేసిన బ్రహ్మాదులు కూడా మరణిస్తున్నారు. కానీ కరాళం యక్ష్వేళం కబళితవత కాలకలనా న శంభో. ఈశ్వరుడు కరాళమైన క్షేళం అంటే భయంకరమైన కాళకోట విషాన్ని తాగాడు. ఈశ్వరుడు భయంకరమైన మృత్యువుతో సమానమైన కాళకోట విషాన్ని తాగినప్పటికీ ఆయనకి కాలధర్మం అంటే మృత్యువు లేదు. అమృతాన్ని తాగినా దేవతలకు మృత్యువు వస్తోంది, కాలకోటను త్రాగినా శివునికి మృత్యువు లేదు. దీనికి కారణం శంకర్లు ఈ విధంగా చెప్తున్నారు. తన్మూలం తవ జనని తాటంక మహిమ. జనని అంటే ఓ తల్లి, తన్మూలం అంటే శివుడు మృత్యువును పొందకపోవడానికి కారణం తవ తాటంక మహిమ అంటే నీ చెవులకు ఆభరణాలైనటువంటి తాటంకముల యొక్క మహిమ. నువ్వు చెవులకు ధరించే ఆ తాటంకాల మహిమ వల్ల శివునికి మరణం కలగడం లేదమ్మా. శివుడు విషం త్రాగినా మరణించకపోవడానికి నువ్వు ధరించిన కర్ణాభరణములే అని చెప్తున్నారు. తాటంకములు అంటే చెవులకు పెట్టుకునే నగులు. తాటంక ధారణము అంటే స్త్రీలకు సౌభాగ్య చిహ్నములుగా చెప్తారు. స్త్రీలు ముఖ్యంగా మంగళసూత్రము, పసుపు, కుంకుమ, గాజులు, చెవి కమ్మలు ఈ 5 ధరించాలి. ఈ 5 ఉన్నవారినే ఐదువ లేదా ముత్తైదువ అంటాం. అటువంటి సౌభాగ్యములో ఎక్కువగా తాటంకములకు చాలా ప్రాధాన్యత ఉంది. అటువంటి సౌభాగ్యం కలిగినటువంటి అమ్మవారి యొక్క పాతివ్రత్య ప్రభావం చేత పరమేశ్వరుడు విషము తాగినా కూడా మరణించలేదట. శ్రీదేవి తాటంకములుగా సూర్యచంద్రులను ధరిస్తుంది అని మనం లలితా సహస్రనామంలో చదువుతాం. తాటంక యుగళీభూత తపనోడుపమండల అని. అంటే కాలగమనము సూర్యచంద్రులపైన ఆధారపడి ఉంది. అటువంటి సూర్యచంద్రులు శ్రీదేవికి అంటే అమ్మవారికి తాటంకములుగా ఉండి ఆమె యొక్క అధీనంలో ఉంటున్నారు. అంటే కాలాన్ని నించే శక్తి కాబట్టి సేవించే వారికి కాలం యొక్క చేష్టల వల్ల ఎటువంటి భయము ఉండదు. అందువల్లనే శివుడు కాలధర్మం చెందలేదని రహస్యాన్ని ఇక్కడ తెలుసుకుంటాం మనం. ఇక్కడ ఈ శ్లోకం ద్వారా సువాసిని లక్షణం లేనటువంటి చెవి కమ్మలు, మంగళసూత్రము, కుంకుమ బొట్టు, ముక్కు పడక వీటన్నిటినీ కూడా ముత్తైదువులు సదా రక్షించుకోవాలని, వాటి మహిమ వల్ల వాళ్ళ భర్తలకు రక్షణ కలుగుతుందని, వాళ్ళ యొక్క సువాసినిత్వము 10 కాలాల పాటు ఉంటుందని శంకర్లు ఈ శ్లోకం ద్వారా సూచిస్తున్నారు. ఈ శ్లోకాన్ని పారాయణ చేసినటువంటి వారికి సకల కార్యసిద్ధి, దీర్ఘ సుమంగళిత్వము కలుగుతుంది అని శంకరాచార్యుల వారి యొక్క ఆదేశంగా మనం గ్రహించవచ్చు. శ్రీమాత్రే నమః.